నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే ఆర్కే రోజా గారు పేర్ని నాని గారితో పోటీ పడుతున్నారా? ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటిదాకా అంటే దాదాపు ఒక 15-20 రోజుల దాకా ఒక రకమైనటువంటి రాజకీయాలు చేశారు. ఇప్పుడు ఖచ్చితంగా రెచ్చగొట్టి టీడీపీ కార్యకర్తలతో కావచ్చు, జనసేన కార్యకర్తలతో కావచ్చు, అదేవిధంగా పోలీసు వారిని కూడా రెచ్చగొట్టి వీళ్ళపైన ఉసుగొల్పేలాగా ఏదైనా దాడులు చేయించుకునేలాగా, అరెస్టులు చేసుకునేలాగా చేస్తూ వస్తున్నారు. అయితే గతంలో రోజా ఇప్పుడు ఏదేదో మాట్లాడుతుంది, ఏదైతే టీడీపీకి సంబంధించిన నాయకులు ఈ మాట అన్నారు, ఆ మాట అన్నారని మాట్లాడుతుంది. వాస్తవానికి రోజా గారి గురించి మీరేం చెప్తారు? వాస్తవానికి ఆవిడ అన్న మాటలు కొన్ని మీకు వినిపిస్తాను. నిజంగా ఒక మహిళగా దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు? నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదికి వచ్చినట్టు. ఇక పిల్ల పిత్రేగాడు లోకేష్ గాడు ఎవడో హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. లక్షలు చేసే పనిది. ఏం చేయగలరండి? నన్ను చంపగలరా? చేయగలరా? చేసే ధైర్యం లేదు. సో విన్నారు కదా, ఆర్కే రోజా ఒక మహిళ ఉండి ఈ రకంగా మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు? అదేకాక ఇంకా చాలా చాలా రకాల మాటలు అయితే మాట్లాడారు. సో వాస్తవానికి ఏదైతే అసెంబ్లీలో వెళ్ళి వచ్చిన తర్వాత బయటకు వచ్చేసి తను మాట్లాడిన మాటల్ని ఎలా తీసుకోవాలంటారు? ఇక్కడ గతంలో రోజానే చెప్పారు, ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడి అధికారం పోయాక ఏడిస్తే ప్రజలెవరూ కూడా జాలి పడరు అని. మరి ఈ రోజున కూడా అదే జరుగుతుంది. మరి వీళ్ళు మహిళలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా అమరావతి మహిళలు అన్నప్పుడు బయటకు రాలేదు. రోజా, శ్యామల, రజని, లక్ష్మీ పార్వతి వీళ్ళందరూ ఉన్నారు. వరూది కళ్యాణి గారు వీళ్ళందరూ ఉన్నారు. నిన్న మీటింగ్ పెట్టి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. నిన్న మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ పార్టీని తీసేయండి, కులాలని మతాలని ఆపాదించుకోకండి. మహిళలుగానే మీరు అంటున్నారు కదా, మహిళ అంటే ఏంటనేది మరి ఒక మహిళలందరూ కూడా స్పందించాలని ఆవిడ కోరుతున్నారు, మిగతా వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి ఎందుకు అమరావతి మహిళల్ని రాజధాని అందరికీ రాజధానే కదా, అక్కడ పార్టీలకు సంబంధం లేదు కదా. మరి అలాంటి రాజధాని పేరుతోటి వీళ్ళు నీచంగా మాట్లాడినప్పుడు వీళ్ళంతా కూడా ఎందుకు స్పందించలేకపోయారు? అసలు ఫస్ట్ ఈ క్యారెక్టర్ అసాసినేషన్ కానివ్వండి, ఈ విధంగా ఇంట్లో వాళ్ళని బయటికి తీసుకొచ్చి మాట్లాడే విధానం కానివ్వండి, ఇలాంటి వాటికి ఎవరు ఆజ్యం పోశారు, ఎవరు స్టార్ట్ చేశారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహాత్మకంగా ఇవన్నీ తీసుకెళ్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. అయితే ఒకసారి మీకు ఇంకొక వాయిస్ కూడా మీకు వినిపిస్తాను. రోజా రాణి చేసినటువంటి యొక్క వ్యాఖ్యలు ఒకసారి మీరు వేయండి. ఒసే అనిత, చింతామణి, నీ బతుకు చెడ. చంద్రబాబు నాయుడు ఉంపుకొక్కవి, దొంగ మొండ, సిగ్గు లజ్జ సీవి నెత్తురు ఏమైనా ఉందని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఇంకెంత మంచి అయితే రాత్రులు పగలు కొట్టించుకుంటున్నావో మాకైతే అర్థం కావట్లేదు. రాత్రి తండ్రితో ఉదయాన కొడుకుతోటి ముచ్చట్లాడుకునే బజారు ఉండవు నువ్వు. దమ్ము ధైర్యం అర్హత కూడా నీకు లేదు. పోరంపోకు మొండ. అనిత బంగారు బతుకైనా మానుతాను గాని నా బ్రోకర్ హౌస్లు నడుపుకునే వృత్తి మట్టుకు మానను అన్నదట నీలాంటి పోరంపోకు మొండ. నడి రోడ్డు మీద తంత నువ్వు గుర్తుపెట్టుకో. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ వార్నింగ్. నీకు గుర్తుపెడతా నడి రోడ్డు మీద గుర్తుపెట్టుకో. మా నాయకుల విషయంలో కానీ ఎవరైనా ఎవరు తగ్గేదే లేదు. సో విన్నారు కదా, రోజా రాణి గారు ఇంత దారుణమైనటువంటి ఒక మాటలు మాట్లాడడం కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే మనకి మొన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించి మహిళలు ఒక మీటింగ్ పెట్టుకొని అక్కడికి సుధా రాణి గారు అని చెప్పి వచ్చారు. ఆవిడ కూడా చాలా ఏమంటారు, అర్ధరాత్రి లేకుండా మమ్మల్ని తీసుకెళ్లారు, ఏ ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా, శిక్షిస్తారని చెప్పి. ఒక్కసారి సుధారాణి గారి యొక్క ఆవిడేం మాట్లాడింది ఒకసారి ప్లే చేయండి. నన్ను భయపెట్టాలని చూస్తారు ఏంద్రా, ఇక్కడ పులి బిడ్డరా రెడ్డి గారు. ఈ కూటమి ప్రభుత్వం రాగానే భార్యాభర్తలు ఇద్దరిని తీసుకొచ్చి కొట్టి హింసించి ఇక్కడ ఉంది రెడ్డి పవర్ రా నా కథలారా, టీడీపీ భార్యాభర్తలు ఇద్దరిని నైట్ పూట అంటే ప్రశ్నించకూడదా సోషల్ మీడియాలో? సో విన్నారు కదా. సో నిజంగా మహిళలని చెప్పుకునేటువంటి ఒక అర్హత నిజంగా వైసీపీలో ఉన్నటువంటి ఒక రోజా గారికి కావచ్చు, మహిళలకి ఉందా అంటే ఏం చెప్తారు? నిజంగా ఇలాగ మాట్లాడే వాళ్ళకి ఎవరికైనా సరే అట్లాంటి అర్హత లేదనే చెప్పుకోవాలి. అంటే ఒక మహిళ మాట్లాడే విధానం, అసలు రాజకీయాల్లోకి పర్సనల్ విషయాలు తీసుకురావటం గతంలో కూడా మనం చూసాం. అచ్చెన్నాయుడు గారిని ఏ విధంగా మాట్లాడింది రోజా అని. మరి ఆయన సైజు ఉల్లిపాయ తీసుకొని వచ్చాడని. ఏంటండి ఆ భాష?
ఎలా తెస్తారు అలాగ అంటే బాడీ షేమింగ్ చేయటం. ఈ విధమైన ఒక జుగుప్సాకరమైన భాషకి తెరలేపింది ఎవరు? మహిళల్ని ఈ విధంగా మరి సాక్షాత్తు మీ జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లిని ఇద్దరిని కూడా ఏ విధంగా మాటలు అనిపించాడు, ఏ విధంగా వాళ్ళ మీద పోస్టులు పెట్టించారు, మరి ఫోటో మార్ఫింగ్లకి తెరలేపింది ఎవరు? అలాంటి పనులన్నీ చేయటానికి పురిగొల్పి ఈ రోజున మీరు తీసుకున్న గోతిలో మీరే పడుతున్నట్లు అనిపిస్తుంది. మరి మీరే రెచ్చగొట్టడం, మీరే మాట్లాడించటం, మాట్లాడిన తర్వాత ఈ విధంగా మాట్లాడారని మరి ఈ రోజున రోజాని ప్రజలందరూ ఒకటే అనుకుంటున్నారు. ఈవిడ గతంలో ఎవరినో అంటే మహానటి అని చెప్పేసి ఫీల్ అయ్యారు. మహానటి సావిత్రి మరి గ్లిజరిన్ వేసుకోకుండా ఒక కంట్లో నీరు వచ్చేటట్లు చేసిందంట, ఒక కంట్లో రాకుండా. మరి ఈ రోజున రోజాని చూస్తుంటే గ్లిజరిన్ వేసుకొని వేడుస్తుందని ప్రజలు అడుగుతున్నారు. అదే సమాధానం. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఆవిడ మాట్లాడిన మాటలు గతంలో ఆ భాష ఎంత జుగుప్సాకరంగా ఉంది. అసలు ఒక మహిళ ఇలా మాట్లాడొచ్చా? మరి ఈ రోజున నా కూతురు ఏడుస్తూ వేరే స్టేట్ కంట్రీ వెళ్ళిపోయింది చదువుకోవటానికి, ఇవన్నీ చూడలేకంటుంది. ప్రజలు ఏమంటున్నారు? ఆవిడ ఆ మాటలు పడలేక కాదు, ఈ రోజున రోజా అనే మహిళ ఏ విధంగా గతంలో మాట్లాడింది, తిరిగి ఎలాంటి మాటలు అనిపించుకుంటుంది కాబట్టి పిల్లలైతే అవన్నీ నువ్వు అన్నావు అనిపించుకుంటున్నావు, మాకు సంబంధం లేదని చెప్పి దూరంగా వెళ్ళారని. అదేవిధంగా చూసుకుంటే ఆడుదాం ఆంధ్ర, మరి ఆ డబ్బులతో 100 కోట్ల రూపాయలు ఏ విధంగా కొల్లగొట్టింది, మరి కోట్లు కూడబెట్టి కార్లు కొంది, మరి పిల్లల్ని విదేశాల్లో చదివించేంత ఇదిగా ఆవిడ తయారైందంటే మరి మళ్ళీ ఇదిగో ఇట్లాంటి క్యారెక్టర్ అసాసినేషన్కి భయపడి మా పిల్లలు వెళ్ళిపోయారు, మా పిల్లడు నాతో మాట్లాడటమే మానేశాడు, ఇట్లాంటి మాటలు. మరి వేరే మీరు ఒకప్పుడు అన్న వాళ్ళ పిల్లలు లేరా? వాళ్ళ ఇంట్లో మహిళలు లేరా? ఏ విధంగా మీరు మాట్లాడారు, ఏ విధంగా బాడీ షేమింగ్ చేశారు? అసెంబ్లీ సాక్షిగా 10 మందికి అసలు రాష్ట్ర ప్రజల బాగోగుల గురించి మాట్లాడుకోవాలి, అక్కడ ఉన్న వసతుల గురించి వనరుల గురించి మాట్లాడుకోవాల్సిన దగ్గర వీళ్ళు ఎట్లాంటి భాషకి తెరలేపారు, ఎలాంటి మాటలకు తెరలేపారు, ఎలాంటి రాజకీయానికి తెరలేపారు అంటే వీటన్నిటి కూడా చూపించేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు అందరి వేళ్లు చూపిస్తాయి, వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు చూపిస్తాయి, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న రోజా వైపు ముందర చూపిస్తాయి. దాంట్లో ఉన్నారు మహిళలు, కానీ అందరూ కూడా ఇలా ఉంటున్నారా? మరి వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడట్లేదంటే విజ్ఞత, ఆ విజ్ఞత కట్టుబడి ఉంటున్నారు. ఈ రోజున ఏదో పార్టీ కోసం వాళ్ళందరూ వచ్చి మీకు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళ మనస్సాక్షికి తెలుసు వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు సపోర్ట్ చేయవలసి వస్తుందని. కాబట్టి ఎవరి విజ్ఞతకి వాళ్ళకు వదిలేసి ఖచ్చితంగా మీరు గుండెల మీద చెయ్యి వేసుకొని ఒకసారి ఆలోచించుకోండి. అమరావతి మహిళలను అన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాం? మరి ఎక్కడి నుంచో కాదంబరి జత్వాని ఆవిడ కూడా ఒక నటే కదండి. మరి ఆ అమ్మాయిని తీసుకొచ్చి నిర్బంధించి శానిటరీ ప్యాడ్లు ఇవ్వలేదంటే ఎంత దుర్మార్గమైన చర్య, ఎంత నీచంగా ప్రవర్తించింది మీ పార్టీ అధికారంలో ఉండి. మరి దానికి మీరు స్పందించలేరా? అదే కాక నిన్నగాక మొన్న చూసుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన ప్రశాంతి రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్యలు, సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వస్తుంటే అప్పుడు వీళ్ళెవరూ బయటకు రాలేదు, అప్పుడు ఎవరు కూడా మాట్లాడింది లేదు. అదే విధంగా నిన్న ఒక ప్రముఖ మీడియా ఛానల్ అంటే వాళ్ళ సొంత ఛానల్లో కూర్చొని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు సొంత అన్నలాగా నాకు ఏ రకమైనటువంటి ఒక ఇబ్బంది వచ్చినా సరే ఆయన చూసుకున్నాడు. కానీ సొంత చెల్లి వైఎస్ షర్మిల గారి పైన బాడీ షేమింగ్ చేపిస్తూ తను అసలుకి తన తల్లికే పుట్టలేదని చెప్పి మాట్లాడిన సందర్భాలు కూడా చూసాం. నిజంగా అప్పుడు సొంత చెల్లిని తిడుతున్నప్పుడు, సొంత చెల్లిని సోషల్ మీడియాలో తను చేస్తున్నప్పుడు రోజా గారు ఎందుకు మాట్లాడలేదు? అన్న జగన్ అన్న ఎందుకని మీరు ఎందుకు ఎందుకంటే ఏం చెప్తారు? ఆవిడకి అట్లాంటివి ఏం పట్టవు కాబట్టి, ఎందుకంటే ఆవిడ కూడా అదే భాష మాట్లాడుతుంది. మర్చిపోయారు వీళ్ళు విజ్ఞతని, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామంటే ఇదే వాళ్ళు మర్చిపోయి ప్రవర్తించే విధానం. ఎందుకు మాట్లాడలేదంటే ఎవరి గురించి వాళ్ళు మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అదే, ఆ రాక్షసానందం పొందటం కోసం, రాజకీయ లబ్ధి కోసం. జగన్మోహన్ రెడ్డి స్క్రిప్టు, అక్కడ ఎవరైనా సరే ఆయన మాటలు ఏదైతే చెప్తాడో అది మాట్లాడాలి. మనం చూసాం సాక్షాత్తు ఒక ఏదైతే ఒక మీటింగ్లో స్టేజ్ మీద ఈవిడ మాట్లాడుతుంటే అతను ఎవరో పెద్ద ఆయన వచ్చి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు తిట్టాలంట నువ్వని రోజాకి. మరి ఇంకా వీళ్ళు ఎందుకు ఖండిస్తారండి ఇవన్నీ? అయితే అదే పార్టీకి సంబంధించి మహిళా కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి ఒక వాసిరెడ్డి పద్మ గారు కూడా బయటికి వచ్చి పార్టీ నుంచి బయటికి, అంటే పార్టీ ఇంకా వాళ్ళకి సంబంధించి వాళ్ళ హయాం నడుస్తుండగానే బయటికి రావడం, తర్వాత మహిళల గురించి వెళ్ళి ఇక్కడ ఒక మహిళకి ఇట్లా జరిగిందంటే అంటే దానివల్ల మనకేం లాభం ఉంటుంది, ఏదైనా సరే మనకి డబ్బులు వచ్చేటువంటి ఒక మార్గాలు చూడండి అని చెప్పేసి అన్నాం. సో దీన్ని ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక సీఎం హోదాలో కూర్చోవాలి, ఆ డబ్బులన్నీ కూడా మనం గతంలో చెప్పుకున్నాం. ఆ సినిమాలో ఆమెని గనక మొగుడు నమ్మేసి శుభలగ్నంలో ఏ విధంగా ఆ నోట్ల కట్టలు పెట్టుకొని పడుకునిద్దో అదే పరిస్థితి. ఆయనకి నిజంగా శిక్ష, నిజంగా మనం అనుకుంటాం గరుడ పురాణంలో శిక్షలని, ఇట్లాంటి వాళ్ళకి చిల్లర డబ్బులు పోసి అయ్యే తినమని చెప్పాలా, అలాంటి శిక్షే వెయ్యాలా? మరి ఆ డబ్బుతో పుట్టి డబ్బుతో కట్టకపోయే మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని ఏ విధంగా చూడాలి?
ఆ డబ్బు తప్పించి డబ్బు భలే జబ్బు అన్నట్లుగానే జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన పరిపాలన కొనసాగించారో, ఏ విధంగానైతే ఎదుటి వాడిని దెబ్బ కొట్టాలంటే రాజకీయంగా దెబ్బ కొట్టే ఆలోచన అవకాశం వాళ్ళకి లేదు, అవకాశం లేదు ఫస్ట్. ఎందుకంటే అవతల వ్యక్తులు అంత హుందాతనంగా అంత ధైర్యంగా 23 మంది ఉన్నప్పుడు కూడా ఎంత గొప్పగా వాళ్ళు ఎదుర్కొన్నారో చూసాం. కానీ వాళ్ళని దెబ్బతీయాలంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, లేని దాన్ని సృష్టించాలి, ఏ విధంగానైనా సరే నలుగురిలో దిగజార్చాలి, అప్పుడు వీళ్ళు బయటకు రాకుండా ఉంటారని చెప్పేసి ఒక కొత్త వినూత్నమైన పథకానికి తెరలేపారు. నిజంగా అలాంటి పథకం చేశారు కాబట్టి ఈ రోజున వాళ్ళు ప్రజలు ఈ రోజున తిప్పికొట్టి 11కి పక్కన పడేసినా కూడా ఇంకా ఈ డ్రామాలు ఆపట్లేదా అని చెప్పేసి ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. సో చూద్దామండి, ఖచ్చితంగా మహిళల గురించి కావచ్చు, మహిళా నేతల గురించి కావచ్చు, ఆర్కే రోజా గారు మాట్లాడే అర్హత అయితే లేదని చెప్పేసి అంటున్నారు. అందుకే 11 సీట్లకు పరిమితం చేసినా సరే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలాగ చూడాలో నిజంగా ప్రజలు డిసైడ్ చేస్తారు. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.